ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. ఆ కైట్ ఒకవేళ ఏ బామ్మగారి హౌస్ మీద పడుంటే షార్ట్లో ఉన్నప్పుడు నాకు విలన్గా, బయట ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్గా అలా సెట్ అయిపోయింది. బేసిక్గా ఇప్పటి వరకు అంటే ఇలా లైవ్ ఇద్దరం కలిసి ఇవ్వలేదు, మీ దగ్గరే జరుగుతుంది కాబట్టి రియల్లీ ఏమంటారు బాడీ అంతా నాకైతే ఫుల్ వైబ్రేట్ అయ్యిందనమాట. తన ఇచ్చిన రియాక్షన్కి ఫస్ట్ డే ప్రభాస్ గారిని చూసినప్పుడు కలిసినప్పుడు ప్రభాస్ సార్ కూడా ఫుడీ అని చెప్తారు, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. అది బ్లడ్ మొత్తం ఉంది కదా, ఆ బ్లడ్ మొత్తం మీద కూడా సార్ అంత రిలాక్స్గా కూర్చున్నారు, ఎలా అర్థమవ్వలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు RTV. నేను మీ అనేంద్ర. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఇద్దరు గెస్ట్లు ఉన్నారు. సో వాళ్ళ గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వవసరం లేదు, బికాజ్ ఎందుకంటే సలార్ చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసింది చిన్న క్యారెక్టరా, స్క్రీన్ మీద ఎంత కనిపించారు అనేది మ్యాటర్ కాదు, కానీ వాళ్ళ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది అనేది మ్యాటర్. సో వీ హ్యావ్ విత్ పూజా విశ్వేశ్వర్ అండ్ ఫర్జానా. సో వీళ్ళిద్దరిని చూస్తే నిజంగా వాళ్ళేనా, వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే అట్లనే, ఎందుకంటే స్క్రీన్ మీద ఎలా కనిపించారో ఫుల్ ఆపోజిట్లో ఉన్నారు ఇక్కడ. మొత్తం మా మీమ్స్ కూడా చూసినప్పుడు అవే వస్తున్నాయి. ఏంటి అసలు ప్రశాంత్ నీల్ గారు అసలు వీళ్ళని ఎలా అలా చేశారని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే అండి. నమస్తే. సక్సెస్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫుల్ ఒక 3 days నుంచి మేము ఫుల్ ఇంటర్వ్యూస్తో బిజీ అయిపోయామంటే ఈ సక్సెస్ ఆ రేంజ్లో ఉందని చెప్పచ్చు. మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుంది అని. ఆ సక్సెస్ని ఇప్పటికి కూడా స్టిల్ నౌ వీఆర్ ఎంజాయింగ్, అది అలానే వెళ్తుంది కూడా. ఎస్. ఓకే, కానీ ఆఫ్ కెమెరా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అవును. బట్ స్క్రీన్ మీద చూస్తే 2 నిమిషాలు బావా. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు కోపం వస్తుంది ఎవరికైనా. చాలామంది అని మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది ఇలా అన్నారు కూడా. తను చూస్తే జాలేస్తుంది. ఓకే రైట్. సో కానీ మీ స్క్రీన్ టైమింగ్ చూసుకున్న తర్వాత అప్పుడు షూట్ చేసినప్పుడు థియేటర్లో అసలు రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అంటే చిన్న సీనే కదా, అసలు ఎలా ఉండబోతుంది అనేది ఏమైనా ఉండిందా? అంటే ఇంకా ఎడిట్ చేసింది ఏమైనా ఉందా? యా అండి, ఎడిట్ చేసింది ఉంది, కానీ అది పక్కన పెడితే అసలు నేను ఇంత స్పేస్ కూడా నేను స్క్రీన్ మీద ఉంటాను, కనిపిస్తాను అన్న హోప్ అయితే నాకు అస్సలు లేదు. బికాజ్ చాలా ఎడిట్ అవుతూ ఉంటాయి మూవీస్లో. ఆల్మోస్ట్ చేసిన 2 scenesలో 1 scene అనేది, 1 dialogue అనేది ఎడిట్ అయ్యింది. సో ఈ డైలాగ్ అసలు ఈ రకంగా ఎలా టర్న్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎడిట్ అయిన సీన్ ఏంటి? అలాగో రిలీజ్ అయిపోయింది కదా, తిని మీదే ఉంటుంది అదే ఎడిట్ అయిన సీన్ కూడా. లైక్ ఏంటంటే చిన్నదే కానీ పెద్ద మనిషి అని చెప్పి ఒక, అంటే బేసిక్గా అమ్మాయి ఏజ్ అయితే చిన్నది, కానీ తను మెచ్యూర్ అయ్యున్న అమ్మాయే. సో మనం బావా నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నంత లైక్ అలాంటి డైలాగ్ అనమాట, అది ఎడిట్ అయింది. కానీ నేను ఆ కైట్ సీన్కి సంబంధించి ఒక మేమ్ చూశాను. ఓ ఓకే. ఆ కైట్ ఒకవేళ ఏ బామ్మగారి హౌస్ మీద పడుంటే ఏం సిచ్యువేషన్ అని మేమ్ చూశాను నేను. లేదండి, బేసిక్గా ఒక్కొక్క ఫ్యామిలీలో మదర్ ఉంటారు, బామ్మగారు ఉంటారు, కానీ పర్టికులర్గా ఆ ఫ్యామిలీలో టీనేజర్స్ కూడా ఉంటారు కదా, ఓన్లీ ఫర్ దామ్ ఓన్లీ, ఇది వాళ్ళకి మాత్రమే ఇది. ఆ షూటింగ్ ఎస్పెషల్లీ ఆ కాటేరమ్మ ఫైట్ మాత్రం అది నిజంగా ఆ సినిమా మొత్తానికి హైలైట్. నిజంగా ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సింది అది. అవును. సో ఆ ఫైట్ సీక్వెన్స్ ఎన్ని రోజులు పట్టింది షూటింగ్? అంతేనండి, ఒక 7 to 10 days అలా. సో ఎలా అనిపించింది అక్కడ ఆ సెట్స్లో ప్రశాంత్ నీల్ గారు ఆ క్యాస్ట్ అండ్ క్రూని డైరెక్ట్ చేయడం అందరినీ కూడా? ఎందుకంటే ఒక్కరిని హ్యాండిల్ చేయడం కాదు, అక్కడ చాలామంది ట్రైబ్స్ ఉంటారు, ఇటు పృథ్వీరాజ్ గారు, అటు ఆయన ప్రభాస్ గారు కానీ అందరూ ఉంటారు కదా. సో అందరినీ ఎట్లా అసలు ఒక సీన్ ఆయన డైరెక్ట్ చేయడానికి ఎంత టైం తీసుకునేవారు? అంత ప్రాజెక్ట్ని డీల్ చేయడానికి ఆయన దగ్గర చాలా పేషెన్స్ ఉంది, ప్లస్ అంతమందిని కూడా చూసుకోవడం చాలా పేషెన్స్, చాలా ఫ్రెండ్లీ కూడా. అంటే ఇంతమందిని చేస్తున్నట్టు ఒక ఆ థాట్ మాత్రం రాలేదు.
అంతమందిని చాలా కేర్ఫుల్గా చూసుకోవడం కానీ అక్కడ ఉండే కేర్నెస్ కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద యాక్టర్ అని చిన్న అని లేకపోతే అలాంటి వేరియేషనే లేకుండా ప్రతి ఒక్కరికి చాలా మంచి రెస్పెక్ట్ అండ్ కేర్ అనేది వాళ్ళు ట్రీట్ చేశారు, ఇచ్చారు కూడా. ఓకే, రైట్. ఫస్ట్ మీ కాస్టింగ్ అనేది ఎట్లా జరిగింది అండ్ ఇంకా మీ ఇద్దరు ఎప్పుడు కలిసారు, కలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు మీకు సీన్ చెప్పినప్పుడు? సీన్ అంటే రియల్గా నేను చెప్తున్నాను. బేసిక్గా ఇప్పటి వరకు అంటే ఇలా లైవ్ ఇద్దరం కలిసి ఇవ్వలేదు, మీ దగ్గరే జరుగుతుంది కాబట్టి దీని మీద నాకు అప్పుడు ఉన్న ఒపీనియన్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. బేసిక్గా మా ముందు ఈ అమ్మాయిని పెట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే కంప్లీట్గా ఈ లింక్ అనేది తిని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే తను ఇచ్చిన రియాక్షన్ మీద అంటే పీపుల్ తీసుకుంటారు కదా. సో తిని ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది, దానికి ఆపోజిట్ రియాక్షన్ మేము ఇవ్వాలి కదా. తను ఇచ్చిన రియాక్షన్ బట్టి మా రియాక్షన్ ఉంటుంది కదా అని మేము అనుకున్న టైంలో ఏదైతే తను ఇచ్చిన రియాక్షన్ ఉందో రియల్లీ ఏమంటారు బాడీ అంతా నాకైతే ఫుల్ వైబ్రేట్ అయ్యిందనమాట. తన ఇచ్చిన రియాక్షన్కి నాకు తెలిసి మా రియాక్షన్ ఉండుండదు అంతే, అంతకు మించి మేమేం చేయలే. ఆ ప్లేస్లో తన్ని చూసి మేము అంత వైబ్రేట్ అయ్యాం. కానీ ఫస్ట్ మీకు ఈ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు, సో ఇద్దరిని మీట్ అయినప్పుడు, సో తను ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, తను ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నప్పుడు సో ఏ ఫీలింగ్ వచ్చింది, ఏంటి తను ఎట్లా చేస్తుందంటే? షార్ట్లో ఉన్నప్పుడు నాకు విలన్గా, బయట ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్గా అలా సెట్ అయిపోయింది. తర్వాత షార్ట్లో ఉన్నప్పుడు ఇందులో వచ్చేసి ఇలా యాక్ట్ చేయడం, మళ్ళీ ఆఫ్ సెట్లో వెళ్ళినాకు అలా ఫ్రెండ్ లాగా ఉండడం, అలా అయిపోయింది. ఓకే. సో అసలు మేము రీల్స్, డాన్స్, తిరగడం బయటన అసలు చాలా బాగుండేది. వెరీ గుడ్ మెమోరీస్ అని. అక్కడ స్టే కూడా ఇచ్చారు కాబట్టి నైట్ మొత్తం అక్కడ తిరగడము, పాటలు పాడుకోవడము అలా. రామోజీ ఫిలిం సిటీ. అవునండి, అవును. సో మొత్తం 7 days షూట్. ఆ షూట్ 7 days అని కాదు, ఫైట్ సీక్వెన్స్ ఒక్కటే 7 days అయింది. బేసిక్గా మాకు ఇచ్చిన డేట్స్ వేరు, బట్ అది ప్రొలాంగ్ అవుతూ ఒక 10 to 15 days అబోవ్ అయితే అయ్యింది ప్రాజెక్ట్ డేట్స్ అయితే. షూట్ అంటే ఏ టైంకి స్టార్ట్ చేసేవారు, ఏ టైం వరకు? పక్కా లొకేషన్లో విత్ మేకప్ విత్ కాస్ట్యూమ్ 6 o'clock కల్లా మేము ఉండాలి. సో మేము 4-4:30 అరౌండ్ లెగిచి రెడీ అయ్యి లొకేషన్కి మేము 5 కల్లా అక్కడ మొత్తం మేకప్ అదంతా అయ్యేసరికి 6 అయ్యేది. 6 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఈవినింగ్ వరకునా? లేదండి, 6 to 6 అండి. కాల్ షీట్ అయితే లైక్ 6 to 6. 6 to 6 7 days ఆ ఫైట్ సీక్వెన్స్ కంటిన్యూ షూట్ చేశారు ఉంటుంది. మేము ఉన్నా లేకపోయినా విత్ మేకప్ వి షుడ్ బి దేర్. డైలీ 1 hour పడుతుందా మేకప్? మాది ఒక 1/2 hour పట్టిందండి. వీళ్ళంటే పాపం మీకు తెలిసిందే, టాటూస్ కానీ కాస్ట్యూమ్ కానీ మొత్తం 1 hour పట్టేది. మాది ఒక 1/2 hour పట్టేది రిమూవ్ చేయడానికి కానీ అట్ ద సేమ్ టైం వేయడానికి కానీ. నాకు కూడా ఫస్ట్ అసలు మీ రియాక్షన్ చూసినప్పుడు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు ఈ ఆనిముత్యాన్ని ఎక్కడి నుంచి అని చెప్పేసి అసలు పూలు పడుతూ అట్లా తీసుకొస్తారు కదా అప్పుడు కానివ్వండి, అసలు లాక్ చేసి వెళ్ళినప్పుడు, తర్వాత ఎలివేషన్ ఇస్తూ డైలాగ్, ఒకసారి డైలాగ్. మనల్ని కాయమని కాటేరమని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని. సూపర్, రైట్. తర్వాత కాటేరమ్మ కొడుకు. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. ఓ సూపర్. అసలు ఆ డైలాగ్ చెప్పినప్పుడు నాకు అసలు అసలు ఎలా ఉందంటే ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు నిజంగా. ఎస్ నేను కూడా ఆన్ సెట్లో ఒక షూట్లో అంటే ఒక పర్టికులర్ ప్లేస్లోని చాలా ఎలాగా అంటే డివోషనల్కి మించి ఫీల్ అయ్యాను. ఎక్కడ అంటే మొత్తం ట్రైబల్స్ అందరూ కలిపి ఒక యాయి సంథింగ్ ఒక మ్యూజిక్ వచ్చింది కదా. సో అక్కడ నిజంగా నాకు చాలా ఒక ఇది డివోషనల్ ఏరియానా లేకపోతే దానికి ఆపోజిట్ సంథింగ్ ఆ ఫీల్ అయితే కలిగింది. అట్మాస్ఫియర్ చూసినప్పుడు అక్కడే గూస్ బంప్స్ వచ్చాయి మాకు. ఎస్ అప్పుడు అంటే సెట్లో మొత్తం ఎంతమంది ఉంటారు ఆర్టిస్టులు? ఎందుకంటే మీ ట్రైబ్ సంబంధించి చాలా మంది ఉంటారు. సో ఇంకా క్రౌడ్ ఏం కాకుండా 300 అలా ఉంటారేమో. 3 కొన్ని యాహి సెట్కి మాత్రం 5 అలా తీసుకొచ్చారు, 5-6. సో ఇంకా ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత మీకంటే ఫస్ట్ డే ప్రభాస్ గారిని ఎప్పుడు చూద్దాం, ఎప్పుడు కలుద్దాం ఇట్లా ఉంటుంది కదా. సో ఫస్ట్ డే ప్రభాస్ గారిని చూసినప్పుడు, కలిసినప్పుడు ఏంటి ఫీలింగ్, ఏం మాట్లాడారు? అసలు కలుస్తామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత పెద్ద స్టార్ని కలుస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. కలిసాక కూడా అంత పెద్ద స్టార్ లాగా కూడా అనిపించలేదు, ఎందుకంటే అంత ఫ్రెండ్లీ, అంత కూల్ మ్యాన్ని మేము ఇంకా అంత దగ్గరగా ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు ఆ ఆనందం వేరే లెవెల్ ఉంది. మీకు
అంతేనండి. అంటే ఇంక తను ఎక్స్‌ప్రెస్ చేసిన తన ఫీలింగ్‌ని నేనంటే చాలా మనం కొంచెం షై ఫీల్ ఎక్కువ. నేను అలాగే ఎక్స్‌ప్రెస్ చేయను. లోపల ఆఫ్ ఫీలింగ్స్ కెమెరా అన్నీ మాట్లాడలేదా? లేదండి. జస్ట్ ఐ కాంటాక్ట్ అయింది. అక్కడి నుంచి విష్ చేయడం అంతవరకే తప్ప ఇంకా అంతకు మించి మేము క్రాస్ అవ్వలేదు. సో అంటే ఆఫ్ కెమెరా ఆయన సీక్వెన్స్ అయిపోయినా లేదంటే ఏదైనా ఒక టేక్ తీసుకోవాల్సి వచ్చిన పక్కన ఆర్టిస్టులకి మీకు కానీ ఎలా సజెస్ట్ చేస్తారు? ఎట్లా? మాకు సజెస్ట్ చేసేదైతే ఆల్మోస్ట్ ఒక 99% అయితే మొత్తం ఇచ్చేస్తారు. ఇచ్చాక అంటే సెట్‌లో కానీ అక్కడ మాకు అవుతున్నప్పుడు ఒకటే చెప్తారు. బాగా చేయాలి. ఈ సీన్ ఇలా ఉంటుంది అని చెప్పాక మాకు ఎలా అంటే షాట్ రెడీ అవుతుంది. ఒక షాట్ అయిపోయాక ఆ షాట్ తర్వాత దానికి ఇంకా బెస్ట్ ఇవ్వడానికి చూస్తారు. అలా. అంటే అక్కడ ఇచ్చే రిహార్సల్స్ గానీ, సార్ చెప్పే కొన్ని వర్డ్స్ కానీ అది చాలా నోటీస్డ్ అయిపోతాయి. అంత బాగా చెప్తారు. అండ్ ఇంక అక్కడ ఒక బామ్మగారు ఉంటారు. ఆ బామ్మగారు నాకు చాలా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈవిడ అనుకున్నాను నేను. వచ్చి బాబు నువ్వు నిజమా కాదా అని చూస్తున్నాను టచ్ చేస్తారు కదా! ఆవిడని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు? నాకు ఐడియా లేదండి అస్సలు. మాట్లాడారా అసలు అప్పుడు? బేసిక్‌గా మా సీన్స్ అయినప్పుడు వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ సీన్స్ అయినప్పుడు మేము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, మేమైతే అంత పర్టిక్యులర్‌గా అప్పుడు బామ్మ ఉన్నప్పుడు మాత్రం నా షాట్ కూడా ఉంది కాబట్టి అక్కడే ఉన్నాము. కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలీదు. కానీ చాలా బాగా చేశారు. ప్రభాస్ సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సో ఇంకా కల్పలత గారు చేశారు కదా! మీ ఫ్యామిలీ, మీ మదర్. 'పుష్పలో' ఆవిడ మెయిన్ రోల్. సో ఆవిడేమైనా సజెస్ట్ చేశారా ఎప్పుడైనా యాక్టింగ్ వైస్? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఇలా ఫ్రెండ్ నిజంగా ఒక మదర్ లాగే అనిపిస్తారు. అంత ఫ్రెండ్లీ ఉంటారు. సెట్‌లో గానీ, ఫుడ్ అప్పుడు గానీ మాతోనే కలిస్తూ ఉండేవారు. మాతోనే ఉండేవారు. చాలా ఫ్రెండ్లీ. మీరు అడిగిన పాయింట్‌లో నాకైతే మాత్రం ఒక సజెస్ట్ చేశారండి. ఒక పాయింట్ ఏంటి అంటే ఆమెకున్న ఎక్స్‌పీరియన్స్‌లో ఆవిడ ఫేస్ చేసిన దాంట్లో నాకిచ్చిన గుడ్ అడ్వైస్ ఏంటి అంటే బేసిక్‌గా నేను చాలా చూజింగ్. ఏ క్యారెక్టర్ పడితే అది, ఏ ప్రాజెక్ట్ పడితే అది నేను చెయ్యను అస్సలు. నాకంటే ఎందుకంటే నేను పర్టిక్యులర్ క్యారెక్టర్సే చెయ్యాలని అనుకుంటా. కానీ ఆమె నాకు సజెస్ట్ చేసిన ఇది ఏంటి అంటే ఏదొచ్చినా కూడా వదలొద్దు, చెయ్యు. ఎందుకంటే ఎందులోని ఏదుంటుందో చెప్పలేం. ఒక్కొక్కసారి డైలాగ్ లేకపోయినా సింగిల్ రియాక్షన్‌తో కూడా మనం ఎక్కడికో వెళ్ళొచ్చు. కాబట్టి అలాంటిది లూజ్ చేసుకోవద్దు. ఏదొచ్చినా చెయ్యండి అని చెప్పి నాకు ఆమె బెస్ట్ అడ్వైస్ అయితే ఇచ్చారు. అది ప్రూవ్ అయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. ఈ ఫైట్ సీక్వెన్స్ ఎప్పుడు ఏ ఇయర్‌లో షూటింగ్ జరిగింది? ఐ థింక్ ఒక 1 ఇయర్ అంతేనండి. సో లైవ్‌లో మీరు చూస్తున్నప్పుడు ప్రభాస్ గారు ఆ యాక్టింగ్ గానీ, ఆ ఫైట్ గానీ మీకు గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్స్ ఉన్నాయా? అది బ్లడ్ మొత్తం ఉంది కదా! బ్లడ్ మొత్తం మీద కూడా సార్ అంత రిలాక్స్‌గా కూర్చున్నారు. ఎలా అర్థం అవ్వలే. అంత బ్లడ్ ఉంది. మొత్తం హ్యాండ్స్ మొత్తం బ్లడ్. ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్ మాత్రం వెనకాల ఒక అమ్మవారిలాగా నైఫ్స్ పెట్టి అవన్నీ. ఆ సీన్ చాలా బాగుండేది. ఎందుకంటే ఆ సార్ చేసిన అక్కడ ఫైట్ గానీ అప్పుడే కదా డైలాగ్, ఎలివేషన్ డైలాగ్. ఆ యాహి యాహి మ్యూజిక్‌తో గానీ పక్కన ఫైర్ గానీ చాలా బాగుండేది. అదే సీన్ గూస్ బంప్స్ వచ్చాయని చెప్పింది. అదే అవును. సీన్. అవును. సో లైవ్‌లో చూస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ అక్కడే. యెస్. అవునండి. సో అండ్ ఇంకా అక్కడ లొకేషన్ కూడా మేము చూసినప్పుడు ఆయన మూవీస్ అంటే అంతా బ్లాక్ అండ్ వైట్, ఇంకా డస్ట్ అంతా ఎక్కువగా అనిపిస్తుంది. సో మీకు అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు అది ఎట్లా అనిపించేది? అలా అయితే అక్కడ షార్ట్‌లో ఉన్నప్పుడు, సెట్‌లో ఉన్నప్పుడు మాత్రం అలా అనిపించలేదు. ఎందుకంటే అక్కడ అంత డస్ట్ ఉన్నా కూడా మనం ఒక దానికి అలవాటయ్యాము. అక్కడ ఫ్రెండ్స్ అంటే ఇలా కలిసే ఉండేవాళ్ళుతో ఉంటే మనకి అక్కడ ఉండే సరౌండింగ్స్ కానీ, మనుషులు కానీ అలా ఏం కనిపించరు. అవును. అంటే మీరు షూట్ బేసిక్‌గా అది చేసినప్పుడు స్మోక్ కొంచెం ఇరిటేషన్ అవుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది మాకు. యాహ్! కొంచెం ఇలా కొన్ని బట్ ఏంటంటే కొంచెం మాకు సేఫ్ సైడ్ మరీ అక్కడ ఉండకుండా ఒక చిన్న పక్కన రూమ్స్ ఉన్నాయి. మీరు చూసారు కదా షెడ్స్ అవన్నీను. అందులో ఒక షెడ్‌లో ఉండేవాళ్ళం అనమాట. మేము కల్పలతో Yes. అండ్ ఉండిందే కాకుండా చాలా వెరీ గుడ్ మెమోరీస్ కూడా మేము క్రియేట్ చేసుకున్నాం. ప్లస్ ప్రశాంత్ నీల్ సార్ కూడా ఎప్పుడు స్మోక్ అలాంటివి వేస్తున్నప్పుడు నాకు ఒక షాట్ ఉండేది. మెట్టలు దిగుతున్నప్పుడు మాకు ఫుల్ ఫ్యాన్ పెట్టారు. ఫుల్ ఫ్యాన్ పెడుతున్నప్పుడు మొత్తం స్మోక్ కళ్ళలో పడిపోయింది. మొత్తం అంతా వాటర్ వచ్చేసాయి. ఆ వాటర్ అప్పుడు కూడా సార్ కొంచెంసేపు హోల్డ్ చేసేసారు. హోల్డ్ చేశాక మొత్తం కవర్ అయ్యాక ఫ్యాన్ తగ్గించడం కానీ అక్కడ సాయిల్ కొంచెం తగ్గించడం అంటే కేరింగ్ ఎక్కువ ఉండేది. సీన్ చూసుకునేవారు. ఆ సీన్కి తగ్గట్టు మా హెల్త్ కూడా చూసుకునేవారు.
సో ఆయన అంటే ప్రతి సీన్ ఆయన యాక్ట్ చేసి చూపిస్తారా లేదంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎక్స్ప్లెయిన్ చేస్తారు, యాక్ట్ కూడా చేస్తారు. అవునండి, ప్రతిదీ. బికాజ్ ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది కదా, అంటే ఈ డైలాగ్ని ఇంత టైంలో చెప్పాలని, లేకపోతే ఈ యాటిట్యూడ్తో చెప్పాలని ఒక ఇంటెన్షన్ ఉంది. బేసిక్గా మీకు తెలిసిందే ప్రశాంత్ నీల్ సార్ అంటేనే ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మనం కేజీఎఫ్లో చూసాం. అట్ ద సేమ్ టైం మీకు ఏ ఆర్టిస్ట్కి అయినా ఆయన ఒక స్పేస్ ఇస్తారు. అంత చిన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు, పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఆ స్క్రీన్ స్పేస్ అనేది పక్కా ఆర్టిస్ట్కి రెస్పెక్ట్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. పృథ్వీరాజ్ గారు ఏమైనా మాట్లాడడం అంత సెట్లో అంత ఇంటరాక్షన్ లేదండి మా వరకు. ఓకే. సో వాళ్ళు పర్టికులర్గా మా సెక్షన్లో అయితే మేము బాగా మంచి చూడడానికి 2 నిమిషాల్లో రెడీ చేస్తానన్నా మేము అక్కడ చాలా బాండింగ్ ఎక్కువ ఉంది మాకు. అండ్ ఇంకా ప్రభాస్ గారు అంటే ప్రతి ఇంటర్వ్యూలో మ్యాక్సిమం మీరు ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు ప్రభాస్ గారు అంటే ఫుడ్ అని చెప్పేసి. అవును. సో యాక్చువల్గా మీరు అంటే లంచ్ టైమింగ్ కానీ డిన్నర్ టైమింగ్ కానీ మీ టైమింగ్స్ ఎట్లా ఉండేవి అక్కడ ఫుడ్కి సంబంధించి? ఎప్పుడైనా ప్రభాస్ గారు సెట్కి ఏమైనా ఫుడ్ తీసుకురావడం? ఫుడ్ అయితే బాగుండేదండి, అన్ని వెరైటీస్ ఉండేవి, మాతోనే- ప్రాబ్లం అయితే ఏం లేదు. మాతోనే సేమ్, ఎక్కడ ఫుడ్ ప్రాబ్లం అయితే లేదు. టైం టు టైం ఫుడ్ ఉంటుంది. ఎవరికి ఏది ప్రొవైడ్ చేసినా అందరం ఏది తింటాము అక్కడ అందరూ అలానే తింటారు. అంటే ఇప్పుడు మేము తిన్న ఫుడ్ కూడా ప్రశాంత్ నీల్ సార్ తింటారు, అంత ఫ్రెండ్లీ. అంటే ప్రభాస్ సార్ కూడా ఫుడీ అని చెప్తారు, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ ఫుడ్ కానీ టైమింగ్ కానీ కరెక్ట్ టైం టు టైం పెడతారు. ప్రభాస్ గారు ఎప్పుడైనా ఫుడ్ తీసుకురావడం ఏం లేదా? చాలా సార్లు ఇంటి నుంచి కూడా తీసుకొస్తారంటారు సార్. అలా మేమైతే చూడలేదు. ఇంకా మీకు అంటే సలార్కి సంబంధించి బెస్ట్ మెమరీస్ అంటే ఏంటి? కూర్చొని మాట్లాడుకున్న మాటలు ప్రభాస్ సార్తో ఉన్నవి, ప్రశాంత్ నీల్ సార్తో ఉన్నవి, ఇలా చాలా ఉన్నాయి. సో మీ రోల్ తర్వాత ఈ చిన్న రోల్ అయినా కానీ ఇంత ఇంపాక్ట్ వచ్చింది కదా, సో ఆఫ్టర్ దట్ మీకు వచ్చిన కామెంట్స్ కానీ మీకు వచ్చిన ఆఫర్స్ కానీ? అవును, చాలా అండి, చాలా అంటే చాలా. నాకు మోర్ దెన్ 300 అబోవ్ ఏంటి విషెస్ వచ్చాయి, కాల్స్. అండ్ స్టిల్ ఇప్పటికీ నా ఫోన్ ఏంటి ఛార్జింగ్ అయిపోతుంది, కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి. సో అంటే ఇప్పుడు వరకు మమ్మల్ని పట్టించుకోలేని వాళ్ళు మేమంటూ ఉన్నాము అన్న వాళ్ళు కూడా ఈ యొక్క దీంతో మాకు ఒక ప్లేస్మెంట్ అనేది, ఒక ల్యాండ్ మార్క్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ప్రశాంత్ నీల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ సిస్టర్ని ఎక్కడికి పంపించారు? ఇంకో సిస్టర్ ఉంటారు కదా, నిషా గారు ప్రెసెంట్ షీఈ్ ఇన్ దుబాయ్ అండి. సో ఒకసారి మా కోసం ఆ డైలాగ్ చెప్తారా? పాపని చూస్తూ పాపని పట్టుకుని 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. సో ప్రభాస్ గారు మిమ్మల్ని చూస్తూ డైలాగ్ చెప్పినప్పుడు ఏంటి మీ రియాక్షన్? బేసిక్గా కదండి, ఆ ఐస్ చూస్తేనే మాకు భయం వేస్తుంది. సో మా రియాక్షన్ అక్కడ ఆయన చంపే సీన్ కూడా అది అంటే కొంచెం ఎట్లా తీశారు ఈ షార్ట్, అసలు ఎలా పాసిబుల్ అయింది అట్లా పైకి పెట్టే స్టాండ్ వజ్రంగ్ సార్ కూడా చాలా కష్టపడ్డారు దానికి. అది ఎలా పాసిబుల్ అయింది అసలు? చూసారు కదా లైవ్? అదేనండి, అలాంటి క్వశ్చన్స్కి మా దగ్గర ఆన్సర్స్ లేవు. అది చాలా డిఫరెంట్గా, అంటే అది ఎలా తీసారో నాకు షార్ట్ అసలు అర్థం కాలేదు. ఓకే, రైట్. సో మొత్తానికి సలార్ ఒక మంచి మెమరీ ఇచ్చింది, మంచి క్రేజ్ని ఇచ్చింది. ఓకే. సో ఫస్ట్ డేనే చూసారా మూవీ? ఫస్ట్ డేనే ఇద్దరం ఒకటే టైంలో వెళ్ళాం. ఒకే టైంలో వేరు వేరు స్క్రీన్లలో చూసారా? అవునండి. ఓకే. సో మళ్ళీ చూస్తున్నారా? అంటే బేసిక్గా మాకు టైం ఉంటే డెఫినెట్లీ ఒకసారి ఏంటి ఛాన్స్ దొరికితే ఎన్నిసార్లైనా చూస్తాం. సో ఫైనల్గా ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? డార్లింగ్, స్వీట్ డార్లింగ్ అని చెప్పచ్చు. చాలా కూల్ పర్సన్, ఫ్రెండ్లీ పర్సన్, ఎక్కడా కూడా వదలాలి అనిపించదు. సో నిజంగా మీ ఇద్దరిని కలిపి ఇక్కడ ఆఫ్ కెమెరా చూడడం చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా థియేటర్లో చూసినప్పుడు ఏంటి అలా చేస్తున్నారు అసలు? మాకు 2 నిమిషాలు ఇస్తారా, చిట్ చాట్ చేసుకుంటాం, ఏమంటావు? అంతే, స్క్రీన్ పైన అంతే కానీ స్క్రీన్ బయట చాలా బాగుంది. సో ఎనీవేస్ మంచి మంచి క్యారెక్టర్లో ఈ సలార్ మూవీలో మొత్తం చైల్డ్ ఆర్టిస్టులు కానివ్వండి, లేదంటే ప్రతి చిన్న ఆర్టిస్ట్కి ఒక స్పెషల్ అపీరెన్స్ లాగా ఒక ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, చాలా ఇంపార్టెన్స్ ఉంది. చిన్నది చేసినా చాలా ఇంపార్టెన్స్ అనిపించింది. అండ్ ఇంకా మన తెలుగు సినిమా, ఆయన తెలుగు సినిమానే అని చెప్పారు. అది తెలుగు వాళ్ళని ఆర్టిస్ట్ని, ఝాన్సీ గారిని కానివ్వండి, బ్రహ్మాజీ గారు, అందరినీ మన వాళ్ళు తెలుగు వాళ్ళని తీసుకుని చేయడం అనేది చాలా ప్రౌడ్గా అనిపించింది. సో మీరు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి డెఫినెట్గా. సో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.